హాయ్ అండి, హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మా అత్తయ్య ఒక మంచి రెసిపీ అనేది మనకి పరిచయం చేస్తుంది అనమాట. సో ఆ రెసిపీ ఏంటో అత్తయ్య నోట్లోంచి విందాం. చెప్పతా. తోటకూర లివర్ కర్రీ అంటారమ్మా దాన్ని. వెజ్ లివర్ కర్రీ తోటకూరతో చేస్తారనమాట. దేవారం స్పెషల్ అది. ఇద్దరం భీమవరం ఆడపడుచున్నాం అనమాట, అందుకే మానా భీమవరం స్పెషల్ అని చెప్తుంది. సో ఫంక్షన్స్ లో కూడా మనకి చాలా అక్కడ చేస్తారు, ఫేమస్ అన్నమాట కర్రీ. ఇప్పుడు మరి దీని ప్రాసెస్ ఏంటి, దీన్ని ఎలా చేయాలన్న విషయం అయితే ఇప్పుడు ఫస్ట్ తోటకూర నీళ్ళగా ఉడికించుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. అసలు ఇది ఎలా ఉడికించుకోవాలి, ఏం కలిపి ఉడికించుకోవాలి అన్నది మీకు ఇప్పుడు క్లిప్పింగ్ అయితే వేస్తాను. ఆ క్లిప్పింగ్ లో అయితే చూసేయండి. నేను తోటకూర లేత తోటకూర తీసుకున్నానండి, అందుకని కొంచెం కాళ్ళతో వేస్తున్నాను. ముద్ర తోటకూర అయితే కాళ్ళు వేయకండి, ఆకులు వేసుకోండి. ఎందుకంటే పీస్ పీస్లా ఉంటుంది అనమాట, మనం తినడానికి బాగోదు, చూడటానికి బాగోదు, ముదురుగా ఉంటాయి కాళ్ళు. 2 కొట్టలు తోటకూర తీసుకున్నాను. 3 పచ్చిమిరకాయలు వేస్తున్నాను. వేసి కొంచెం నీళ్ళు వేసి సాఫ్ట్గా అయ్యేదాకా ఉడకబెట్టుకోండి. చూసారు కదా, మనకి తోటకూర చక్కగా ఉడుకుతుందండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోండి. అప్పుడు ఏంటంటే మనం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవచ్చు అనమాట. అలా ఉడికించుకున్నట్టయితే మనకి తోటకూరలో ఉన్న విటమిన్స్ అవన్నీ కూడా మనకి పోకుండా ఉంటాయి. సో చూసారు కదా, ఇలా ఉడుకుతుంది. ఇంకా సేపు ఆ కొద్దిగా ఉన్న వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, మనకి తోటకూర అంతా మెత్తగా ఉడికిపోయింది. చక్కగా మనకి వాటర్ అనేవి కూడా మొత్తం ఇందులోనే ఇంకిపోయినాయి అనమాట. ఇప్పుడు దీన్ని మేము స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాము. పూర్తిగా చల్లారాలండి. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. సో ఇప్పుడు మేము పెసరపప్పు ముందుగానే నానబెట్టుకున్నాం, ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాం శుభ్రంగా కడిగేసి. ఇప్పుడు వీటిని అయితే మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. ఇది కూడా నీళ్ళు ఉండకూడదు, ఇందులో కూడా మనకి వాటర్ అనేది ఉండకూడదు అంటండి. ఇందులో కూడా నీళ్ళు ఉండకుండా గట్టిగా పప్పులో రుబ్బుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత గట్టిగా రుబ్బుకున్నారో, చూడండి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు మనం ముందుగా రుబ్బుకున్న పెసరపప్పును అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నామండి. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న ఈ తోటకూరను అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, కొద్దిగా ఏమైనా వాటర్ ఉంటాయని చెప్పేసి ఎలా పిండారో ఆ మాత్రం వాటర్ కూడా మనకైతే ఉండకూడదు అనమాట. గట్టిగా ఇలా పిండేసుకొని వేసుకోవాలి. చూసామా, ఇంత మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. పచ్చిమిరకాయలు తోటకూర 2 కలిపి రుబ్బేసుకోవాలి. ఒకవేళ మనం బ్యాటర్ కలిపేటప్పుడు ఒకవేళ ఏమైనా లూజ్గా ఉంది అని అనుకుంటే కనుక కొంచెం శనగపిండి వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ కానీ శనగపిండి కానీ, ఎక్కువ కాదు, కొంచెం వేసుకోండి. ఒకవేళ ఏమన్నా మనకు వాటర్ కన్సిస్టెన్సీ తెలియకుండా రుబ్బుకుంటే కొంచెం శనగపిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. కారం అయితే వేయక్కర్లేదు, ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసాం కదా. పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా సాల్ట్, కొంచెం గరం మసాలా వేసి కలిపేసుకోవాలి. మన ఇడ్లీ బ్యాటర్లా కలిపేసుకొని ఇడ్లీలు వేసుకున్నట్టు వేసుకోవాలి. కొంచెం రేగులకి నెయ్యి రాసుకోండి. అలా నెయ్యి రాసుకుంటే మనకి ఇడ్లీలాగా వచ్చేస్తాయి అనమాట. అలా కొంచెం మందంగా వేసుకోండి. మందంగా వేసుకుంటే ఏంటంటే లావుపోతాయి ముక్కలు, అలసగా ఉంటే బాగోదు. మంచి స్మెల్ వస్తుంది బిర్యానీలాగా. మనకి ఇడ్లీ ఉడికినలేదు తెలియాలంటే ఉడికి చెక్ చేస్తే మనకు అంటుకుంటలేదంటే ఉడికిపోయినట్టే. కొద్దిగా చల్లారినట్టు, చల్లారిన తర్వాత ముక్కలు లెక్కండి. ఓకే, ఇడ్లీలో చల్లారిన తర్వాత ఇలా తీసేస్తే అంటుకోకుండా వచ్చేస్తాయి అనమాట. ఫ్రై చేస్తున్నాను అనుకో, మూకుడు చూసి అంటుకోకుండా ముక్క ఇలా వేగితే సరిపోతుంది. వేపిన దానికి తేడా తెచ్చిందా?
చూసారు కదా మనకి తోటకూర అంతా ఎలా చేసామో. అసలు ఉత్తిగా ఈ పీస్ తిన్నా కూడా మనకి చాలా మంచి ఫ్లేవర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను విడిగా కూడా తినేసాను. కూర ఉండవు తినకు. మనం ఏం చేస్తాం, టేస్టీగా ఉంది, తినాలి కదా మరి. ఇవన్నీ నెక్కింది. పచ్చిమిరకాయలు వేయట్లేదమ్మా నేను, ఎందుకంటే కర్రీలు ఆల్రెడీ వేసాను కదా, ఇందులో వేస్తుంది కదా, పచ్చిమిరకాయలు వేయట్లేదు. చూసుకోండి, కొద్ది పసుపు వేసి ఉల్లిపాయలు అయితే మగ్గనది. చాలా మంది ఇందులో లివర్ కర్రీలో మనకి శనగపిండి వేసి చేస్తారు చాలా మంది, కానీ దానికన్నా కూడా పెసరపప్పుతో టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది అనమాట. మనకి పెసరపప్పు వల్ల చలవ చేస్తుంది కదా, కాబట్టి ఈ రకంగా అయినా పిల్లలకి పెసరపప్పు, తోటకూర ఇవన్నీ కూడా కడుపులోకి వెళ్తాయి అనమాట. సో అందుకని మీరు శనగపిండితో కంటే కూడా పెసరపప్పుతో అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు పిండి కనుక లూజ్ అయింది అనుకోండి, కొంచెం మిక్సీ చేసుకున్నప్పుడు అదిను, అప్పుడు ఏంటంటే అప్పుడు కొద్దిగా శనగపిండి వేసుకోండి, మీకు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట. సాల్ట్ కూడా వేస్తున్నాం కొంచెం, కర్రీ సరిపడా సాల్ట్. ముక్కల్లో ఆల్రెడీ వేసాము, కర్రీ సరిపడా సాల్ట్ ఉంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం, ఆల్రెడీ ముక్కల్లో వేసాం కదా, అంతే కొంచెం వేస్తున్నాను అనమాట. వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు టమాటా తీయాలి. 2 టమాటాలు తీసుకున్నానండి నేను. ఇలాగా టమాటా తీరి కూడా పచ్చివాసన పోయేదాకా, ఇలా దగ్గరికి అయ్యేదాకా కూడా వేపుకోవాలమ్మా. 2 స్పూన్లు కారం వేద్దాం. కారం కూడా మనకి నూనెలో పచ్చివాసన పోయే వరకు వేగితేనే ఆ కూర రుచి బాగుంటది అంటారండి అత్తయ్య. కొంచెం వేగితేనే కారం ఆ పచ్చివాసన అది పోద్ది కదా. కారం మగ్గాక ముందు నీళ్ళు వేసుకోవాలా? ఎందుకు ముందు నీళ్ళు అట్లా? అవి వేపేసి ఉన్నాయి కదా, నీళ్ళు బాటిల్ వేస్తే స్పాంజీలా కలుతాయి. కొంచెం హాట్ వాటర్ లో వేస్తే కొంచెం త్వరగా సాఫ్ట్ అవుతాయి. ఓకే, బాయిల్ అవుతున్నప్పుడు ఈ ముక్కలు వేసేసుకోండి. కొంచెం కొత్తిమీర వేద్దాం, కొత్తిమీర ఫ్లేవర్లు ఉడికితే కొంచెం బాగుంటుంది. మళ్ళీ లాస్ట్లో కట్టేసాక చూసి గుండెకాయ ముక్కల్లా ఎలా ఉన్నాయో, అందుకనే దీన్ని లివర్ కర్రీ అన్నారు అనమాట. చూడటానికి సేమ్ గుండెకాయ ముక్కల్లా ఉన్నాయి కదా. ఇందాకేదో డైలాగ్ అన్నావు కదా, అది కూడా చెప్పు. అందుకే అన్నా, కూర వండిన తర్వాత పేరు పెట్టే కూర వండారో తెలియదు కానీ సేమ్ అలాగే ఉన్నాయి అనమాట, లివర్ ముక్కల్లాగా. గరం మసాలా వేద్దాం. మసాలా వేసాం కదమ్మా, 5 నిమిషాలు ఉడకనిద్దాం. అబ్బా, స్మెల్ ఎంత బాగుందో తెలుసండి, చాలా బాగా వస్తుంది స్మెల్ మాత్రం. ఇది ప్రొసెసర్ అది ఎక్కువని వండుకోవడం ఏం మానేయకండి, ఒకసారి వండి చూడండి, వండి చూసిన తర్వాత మీకే తెలుస్తుంది అనమాట. అయినా ఇది ప్రొసెసర్ మాత్రం ఏమి ఎక్కువ ఉంది, ఏమి లేదు. అదిలే, అంటే ఇడ్లీ మళ్ళీ అంటే ఆకుకూర ఉడకబెట్టేసి కూర వండేస్తారు, అలా కాకుండా ఇడ్లీ లాగా వేయటం చేయటం ఇవన్నీ పని అనుకుంటారు కదా, అలా కాకుండా ఒకసారి. కానీ అలా అనుకుంటున్నాం కనుక చికెన్ మటన్ వండుకోవడం మానేస్తున్నామా మనం, బిర్యానీ వండుకోవడం మానేస్తున్నామా మనం. అలాగే ఇది కూడా ఇప్పుడు తోటకూర ఉడకబెట్టుకుంటాం, అదే ప్లేస్ లో ఉడకబెట్టుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే దీన్ని మిక్సీ కొట్టి ఇడ్లీలా వేస్తాము, వేసిన తర్వాత కర్రీ వండుతాము. ఇక్కడ ఏంటంటే వేస్తున్నాం, అక్కడ ఏంటంటే డైరెక్ట్ గా వేసేస్తాం, అంతే తేడా తప్ప. మిగతాదంతా మనకి ప్రాసెస్ ఏం పెద్ద హెక్టిక్ ప్రాసెస్ లాగా ఏమీ లేదు. నాకైతే మాత్రం చక్కగా ఈజీగా బిందాస్ గా చేసేసుకోవచ్చు. మనం ఇంకా ఎంతంత పెద్ద పెద్ద వంటలు చేసుకుంటామండి, బిర్యానీ చేసుకుంటాం, అదేమన్నా తక్కువ టైంలో అవుతుందా? ఏం అవ్వదు కదా, దానికి టైం టేకింగ్ ప్రాసెస్, అదంత ప్రాసెస్ అయినా మనం చేసుకుంటాం. కానీ ఇది మనకి పిల్లలకి మంచిది, చక్కగా పిల్లలు ఆకుకూర ఉత్తిగా తినమంటే తింటారా? తినరు కదా. ఇలా చేసి పెట్టినట్టయితే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు వాళ్ళు కూడా. ఆకుకూర అని కూడా తెలియదు వాళ్ళకి, మనం చెప్పక్కర్లేదు. పెసరపప్పు తినటం వల్ల చక్కగా చలవ చేస్తుంది ఒంటికి, ఎంతో మంచిది అనమాట. సో మనకి పెసరపప్పులో ప్రోటీన్ కూడా దొరుకుతుంది పిల్లలకి. కాబట్టి ఇలాంటి వంటకాలు అప్పుడప్పుడు మనం పిల్లలకి చేసి పెట్టినట్టయితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఆకుకూరలు అవన్నీ కూడా వాళ్ళకు కూడా పోషకాలన్నీ వెళ్తాయి అన్నమాట. ఇది కావాలనుకుంటే మీకు ఓన్లీ వైట్ రైస్ లో కాకుండా చపాతీలు తినచ్చు. ఇంకా ఇష్టపడే వాళ్ళు ఏమన్నా ఉంటే వెజ్ బిర్యానీస్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇందులో మసాలా వేస్తున్నాం కాబట్టి బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. చూడండి అమ్మా ఎలా ఉందో చెప్పండి.
ఎర్రగా ఉంది అత్త. ఎర్రగా ఉందా? అబ్బో నేను పచ్చగా ఉంది అనుకున్నానే. అంటే అది కూడా కలిసింది అనుకో కొద్దిగా. ఆంటీ గారి కూర ఎలా ఉందో చెప్పండి. పచ్చగా ఉంది కదండి, ఇందాక మా అత్తయ్య గారు అన్నట్టు. చెప్పాలి భవానీ గారు ఇప్పుడు ఎలా ఉందో. బాగుంది. అన్ని సరిపోయినాయా? సరిపోయింది. ముక్క కూడా సాఫ్ట్ గా ఉంది కదా. నాన్ వెజ్ కూడా డామినేట్ చేస్తుందండి, అంత బాగుంది. చాలా బాగుంది. మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కొంచెం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీరు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.